హలో స్టూడెంట్స్, మనము ఫస్ట్ ప్రిన్సిపల్ మీద కొన్ని ప్రాబ్లం చేసామా. తర్వాత మీకు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను. దానికన్నా ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒకటి వస్తుందని చెప్పాను. ఏదేది కాస్ 2x కానీ, కాస్ ఏఎక్స్ కానీ, సీకెండ్ 3x, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్. ఇవి కాకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయమ్మా, సైన్ ఎక్స్, టెన్ ఎక్స్. ఖచ్చితంగా మనకు ఏపీ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్లో 4 మార్క్స్ కంపల్సరీగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒకటి అడుగుతారు. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లం చేస్తాం. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటాయమ్మా. అది ఏదంటే కాస్ ఎక్స్ ఉండొచ్చు, సైన్ ఎక్స్ ఉండొచ్చు, అంటే సైన్ 2x ఉండొచ్చు, కాస్ ఏఎక్స్ ఉండొచ్చు, సీకెండ్ 3x ఉండొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఉండొచ్చు సార్ దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏవి ఎక్కువ అడిగినా అంటే, ఆల్మోస్ట్ ఎక్కువ అడిగినది అమ్మా సైన్ 2x ఒకసారి అడిగాడు, కాస్ ఏఎక్స్ అడిగినాడు, సీకెండ్ 3x అడిగాడు. ఇవి ఎక్కువ అడిగాడు. ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్కి ఎక్కువ. ఇది న్యూ సిలబస్ కాబట్టి న్యూ సిలబస్లో ఇవన్నీ ఏమనవచ్చు, మెథడ్ మాత్రం ఒకటే. ఇప్పుడు ఇవి చేసేస్తాము. ఇవి చేస్తే ఇక్కడికి ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డెరివేటివ్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేసుకుంటూ పోతాం. అవి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అయినా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ చెప్పినాక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఖచ్చితంగా ఒకటి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లం లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. కంపల్సరీగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒక ప్రాబ్లం ఉంటాయి మా క్వశ్చన్ పేపర్. ఇప్పుడు చూడమ్మా, పేజ్ నెంబర్ 284 రోమన్ 2లో 4th క్వశ్చన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సార్ మేము ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలా ఫస్ట్ ప్రిన్సిపల్ అని అడిగే స్టూడెంట్స్కి డౌట్ అమ్మా. నీకు ఒకటే ఇస్తాడు, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు ఖచ్చితంగా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే నేను ఆల్రెడీ ఫార్ములా అయిపోయినా, ఇప్పుడు కూడా చెప్తాను, ఆ ఫార్ములా చూసి చేయాలి. ఒకవేళ నీకు ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఇవ్వలేదు అంటే జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ ఇస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ డెరివేటివ్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ చెప్పలేదు. ఆ ఫార్ములాస్ మీద అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్తేనే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ అంటేనే ఇప్పుడు చెప్పే మెథడ్ చేయాలి. చూద్దామా ఒకసారి. చూడమ్మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఇస్తేనే ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చేయాలి. ఆల్రెడీ మనం కొన్ని చేసాం, ఆ మెథడ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఇవ్వలేదు అంటే జస్ట్ అది డిఫరెన్స్ చేసి అయిపోతుంది. ఓకేనా. మీరు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు 2 ఫార్ములాస్ కావాలి, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ 2 ఫార్ములాస్ చెప్పుకొని ప్రాబ్లం చెప్తాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే చూడమ్మా, కాస్ సి మైనస్ కాస్ డి. మనకు ఫార్ములా ఉందమ్మా, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా. కొందరు కాస్ ఏ మైనస్ కాస్ డి అని చెప్పచ్చు. అంటే కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటంటే అమ్మా మనకు -2 సైన్, రండి, కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. గుర్తుపెట్టుకోండి మా, కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి 2 ఫార్ములా అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. మీకు ట్రిగ్నామెట్రీ చాప్టర్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ వస్తాయి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 సిలు వచ్చినప్పుడు 2 ఎస్లు వస్తాయమ్మా, గుర్తుపెట్టుకో. ఎలా అంటే 2 సిలు వచ్చినప్పుడు -2 ఎస్ఎస్ వస్తాయి. 2 ఎస్లు వచ్చినప్పుడు ఒక సి ఒక ఎస్ వస్తాయి. ఇలా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి మాకు, చూడమ్మా ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఏమి ఇచ్చాడు, కాస్ ఎక్స్ పైన మనం ఏం కనుకోవాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ కనుకోవాలి. ఫస్ట్ మనము కాస్ ఎక్స్ అంటేనే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే చూడమ్మా, ఫస్ట్ గివెన్ చూడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు
cos x, f of x is equal to cos x. దీని ఏం చేయాలి, ఎక్స్కి ఏం చేయాలి, హెచ్ఆర్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే కాస్ ఎక్స్కి ఏమేమా ఎక్స్ ప్లస్ హెచ్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. చూడము ఇప్పుడు ఎఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వేషన్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్కి హెచ్ యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్మ్ అని చెప్పాను మా, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. గుర్తుంది కదా, ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్ములా. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తులేకుండా నేను చెప్పాను ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అని చెప్పాను. ఈక్వేషన్ 2 అంటే ఇది, ఈక్వేషన్ 1 అంటే చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఎక్స్ హెచ్ టెన్స్ టు 0. ఈక్వేషన్ 2 అంటే ఏంది మహిమ, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈక్వేషన్ 1 కాస్ ఎక్స్ బై హెచ్. చూడమ్మా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు చూడమ్మా, నువ్వు ఈ టర్మ్ మొత్తం అనుకుంటా ఉంటావు సి అనుకో, ఇది డి అనుకో, అంటే కాస్ సి మైనస్ కాస్ డి. చూడు, ఈ టర్మ్ అంతా అనుకుంటావు కాస్ సి, ఈ టర్మ్ అంతా అంటావు కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి నీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను, కాస్ డి మైనస్ కాస్ డి అంటే చూడమ్మా ఏం చెప్పాను మనకు, కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. అవును ఇప్పుడు కదా, కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఇప్పుడు అదే రాదు. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏం చెప్పిన ఫార్ములా, -2 సైన్ సి ప్లస్ డి, సి మీన్స్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ డి మీన్స్ ఎక్స్, సి ప్లస్ డి ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి, సి మీన్స్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డి మీన్స్ ఎక్స్ బై 2 బై డోంట్ ఫర్గెట్ హెచ్. ఖచ్చితంగా ఈ బై రాసిన తర్వాత హెచ్ మర్చిపోతాను, ఖచ్చితంగా బై హెచ్ రాయాలి. ఎందుకు, మనం ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా రాసాం అంతే, ఈ హెచ్ చాలా మంది మర్చిపోతారు, ఇక్కడ మర్చిపోతే ప్రాబ్లం ఎత్తిపోతుంది. చూడమా ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేసినాం. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 -2 సైన్ ఆఫ్, ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈడ ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై 2 సైన్ ఆఫ్, ఇక్కడమ్మా ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ఇంకేముంటుంది మా హెచ్ బై 2 బై హెచ్. ఇప్పుడు చూడండి మా కేర్ఫుల్గా, ఇప్పుడు చూడండి ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు -2 కాన్స్టెంట్ కాబట్టి -2 బయట రాసామా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ బై 2 లిమిట్ రెండు దానికి అప్లై చేయి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ హెచ్ బై 2, ఈ హెచ్ దీనికి రాస్తున్నాను అంతే కదా. నేను ఈ హెచ్ ఏమో రాస్తానంటే ఇక్కడ ఉండే హెచ్ దీని ఒక్కదాన్ని రాసుకున్నా, అంటే ఇలా రాసుకున్నా, దీనికి మాత్రమే రాసుకున్నా హెచ్. ఇప్పుడు చూడమ్మా లిమిట్ అప్లై అవుతాం,
ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 లిమిట్ అప్లై చేస్తే సైన్ ఆఫ్ లిమిట్ అప్లై చేసినాక మళ్ళీ లిమిట్ రాయకూడదు. లిమిట్ అంటే ఏంది ఎక్స్ హెచ్ ఎక్కడ ఉందో అక్కడ 0 రాస్తాం. అంటే లిమిట్ అప్లై చేస్తామంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు. అంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ప్లస్ రాస్తామా 0/2. ఇక చూడమ్మా ఈ h/2 అంటే ఏంది ఇక్కడ ఇది h/2 అంటే ఏంది 1/2 ఇంటూ హెచ్ అంటే దీని రాస్తాం h/2 రాస్తాం అంతే కదా. నేను ఈ 1/2 బయట రాస్తాను అంటే ఏముంటుంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ h/h ఈ 1/2 బయట మనకు ఒక ఫార్ములా ఉంది ఏముంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ x/x ఎంత అమ్మా 1 కదా ఫార్ములా. అప్పుడు ఇదంతా ఏమవుతుంది ఈ మొత్తం ఏమవుతుంది ఇదంతా 1 అయిపోతుంది. ఇదంతా ఏమవుతుంది 1. చూడమ్మా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 సైన్ 2x ప్లస్ 0 ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఎక్స్ ఇక్కడ 1/2 ఉంది 1/2 లిమిట్ ఎక్స్టెండ్ 0 ఇదంతా ఉంది 1 ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేసాను. మనకి ఏమైంది ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అయిపోయింది. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఇంతే 4 మార్క్స్. చూడండి నీకు ఇక్కడ అంతా రావాల్సింది ఒకసారి మళ్ళీ ఒక్కసారి చూడండి చూద్దాం. చూడమ్మా ఏమంటున్నాడు ఫైన్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటున్నాడు. కాస్ ఎక్స్ అన్నప్పుడు మనకు ఫస్ట్ ఏమంటున్నాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ తీసుకున్నాం. ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్కు హెచ్ యాడ్ చేస్తాం కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈక్వేషన్ 2 మనకి ఏమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంది ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 రాసాం. ఇక్కడ నీకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా. ఇదంతా సి అనుకోవాలి ఇది డి అనుకోవాలి. అంటే ఫార్ములా ఏంది -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి సి మీన్స్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ డి మీన్స్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి సి మీన్స్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 బై హెచ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ లిమిట్ 2 దానికి అప్లై చేసేప్పుడు ఇక్కడ h/2 ఉంది అంటే 1/2 కామన్ తీసుకుంటాం. అప్పుడు మనకు లిమిట్ ఎక్స్టెండ్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది లిమిట్ ఎక్స్టెండ్ 0 సైన్ h/h ఇది 1 అయిపోతుంది. ఓకేనా లాస్ట్ ఆన్సర్ ఏమిటి ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే నువ్వు ఆ ఫార్ములా వేయాలి. ఏ ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అంటే ఆ ఫార్ములా యూజ్ చేసి రాయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ చూడమ్మా సైన్ 2x కాస్ ఎక్స్ సీకన్ 3x ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇవి చేద్దాం. ఇప్పుడు సైన్ 2x చేద్దాం. ఫస్ట్ చూడు ఫస్ట్ ఏం రాసుకుంటావు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ 2x ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఈ ఎక్స్కి ఏం యాడ్ చేయాలి హెచ్ చేయాలి అంటే సైన్ 2x ప్లస్ హెచ్ ఇది ఈక్వేషన్ 1 అనుకో. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ హెచ్ 2h ఇది ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ రాయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంది ఆల్రెడీ చెప్పాను ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది రాసినందుకు ఒక మార్క్ ఫార్ములా రాసినందుకు ఒక మార్క్ వేయాలి. ఈ నుంచి ఇటు ఒక మార్క్ ఇటు 2 మార్క్స్ ఇంకా మొత్తం రాస్తే ఒక మార్క్ ఎంత రాసినందుకు ఒక ఫార్మ్ రాసినందుకు ఒక మార్క్ వేయాలి. మీకు అట్లా రాకుండా చెప్పాను ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చెప్పాను. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఏంటమ్మా సైన్ 2x ప్లస్ 2h మైనస్ ఈక్వేషన్ అంటే సైన్
2x/h. ఇప్పుడు మనకు చూడు ఫార్ములా ఉంది. నేను ఆల్రెడీ 2 ఫార్ములా చెప్పాను. ఈ మొత్తము c అనుకోమా, దీన్ని d అనుకో. sin c మైనస్ sin d, sin c మైనస్ sin d ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. sin c మైనస్ sin d, ఎందుకంటే ఈ ఫార్ములా వస్తేనే నువ్వు ముందుకు పోతావు. ఫార్ములా ఏంది? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. ఫార్ములా కూడా ఇంపార్టెంట్ మనకు. ఇది ఫార్ములా. కాస్ వచ్చింది అనుకో మైనస్ వస్తుంది. 2 కాసులు వస్తే 2 సైన్లు వస్తాయి. 2 సైన్లు వస్తే ఒక కాసు ఒక సైన్ వస్తుంది. గుర్తుపెట్టుకో. చూడమ్మా, ఇప్పుడు sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. c మీన్స్ 2x ప్లస్ 2h, d మీన్స్ 2x. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే f dash x is equal to limit x tends to 0 sin c minus sin d formula 2 cos c means 2x plus 2h plus d means 2x by 2 sin c minus d, c means 2x plus 2h minus d means 2x by 2 by h మర్చిపోతుంది. చాలా మంది h మర్చిపోతారు. ఇక్కడ h ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయ్యి చూడండి. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్, 2x 2x 4x. ఓకేనా? చూడమా, f dash x is equal to limit x tends to 0 2 cos 2x plus 2x 4x plus 2h by 2 ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ 2x 2x కాదు ఏముంటుంది మా 2h by 2 by h, అంతే కదా. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోయింది, అంటే 2h by 2. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే చూద్దాం అమ్మా. ఇక్కడ క్యాన్సిల్ అయితే చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఈ 2 కొట్టేసాయి, ఈ 2 కొట్టేసాయి. ఇంకా మనకి ఏముంటుంది చూడండి. ఇప్పుడు f dash x is equal to 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందర రాస్తాయి. లిమిట్ x tends to 0. తర్వాత ఇక్కడ 4x ప్లస్ 2hx, ఇక్కడ 2 కామన్ ఇద్దాం. అంటే కాస్ ఆఫ్ 2 కామన్ తీస్తే 2x ప్లస్ h బై 2. లిమిట్ దీన్ని కూడా అప్లై చేస్తామ్మా. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ 2 క్యాన్సిల్ అయితే h బై h దీనికి రాద్దాం. ఇంతకుముందు చేసినట్లే, అంటే h ఏం చేస్తానంటే ఇలా రాసుకుంటున్నాం, దీనికి సపరేట్ రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, f dash x is equal to 2 లిమిట్ x tends to 0, ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేస్తాయి. cos 2x ప్లస్ h లిమిట్ x tends to 0 sin h బై h. మనకు ఒక ఫార్ములా ఉంది మా, చూడమ్మా, ఏ ఫార్ములా ఉంది మనకు? లిమిట్ x tends to 0 sin x బై x is equal ఎంత? 1. ఇదేనా? ఇప్పుడు ఎట్లా ఉంది? లిమిట్ x and 0 sin x బై x ఫార్ములా ఉందా అంటే అప్పుడు ఇదంతా ఏమవుతుంది మా? ఎంత 1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేసేటప్పుడు f dash x is equal to 2 ఇంటూ లిమిట్ అప్లై చేస్తే అంటే ఏంటి? h ఎక్కడుంటే అక్కడ ఏం చేయాలి? 0 వేయాలి. అంటే cos 2x ప్లస్ h మా 0, ఇదంతా ఏమవుతుంది మా? 1. అంటే మనకు లాస్ట్ ఏముంది? f dash x is equal to 2 cos 2x ప్లస్ 0 cos 2x ఇంటూ 1 అయిపోయింది మా. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ చూడండి. cos 2x 4 మార్క్స్ వచ్చేసింది. మీకు రావాల్సింది ఫార్ములా ఒకటి మాత్రమే. ఫార్ములా ఒకటి వస్తే అయిపోతుంది. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత సింపుల్ చూడండి. ఒకటి గుర్తుపెట్టుకో, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా రావాలి. ఏ ఫార్ములా చూసినప్పుడు నీకు ఫార్ములా రావాలా? sin c మైనస్ sin d
sin c minus sin d 2 cos c plus d by 2 into sin of c minus d. రాసిన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 2x plus 2x 4x plus 2 ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా కొందరు కామన్ ఇస్తారు, కొందరు ఇక్కడ కామన్ చేయకుండా ఎలా చేయొచ్చు అంటే ప్రాబ్లం చూడండి మా కామన్ చేయకుండానే ఎలా చేయొచ్చు అంటే 4 2x ఉంది, ఇక్కడ డైరెక్ట్ ను లిమిట్ అప్లై చేస్తాయి. అంటే లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 2 cos 4x ప్లస్ ఈ h లో ఏం చేస్తావు లిమిట్ ఎక్స్టెన్స్ 0 అంటే 0 అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ 4x by 2 ఇదంతా ఏమవుతుంది మా 1 2 1 జా 2 2 జా 2 cos 2x ఇట్లా ఏం చేయొచ్చు 2 కామన్ చేయొచ్చు అంటే ఇట్లా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ చూడమ్మా cos x అయిపోయింది, sin 2x అయిపోయింది, cos x చూడమ్మా ఫస్ట్ ఏం రాసుకుంటాం f of x is equal to cos ax ఈక్వేషన్ 1. f of x plus h అంటే x కి ఏమైనా చేయాలమ్మా h cos a x plus h అంటే f of x plus h is equal to cos a into x ax a into h ah ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంది f dash x equal to limit x tends to 0 f of x plus h minus f of x by h. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే నీకు 4 మార్క్స్ వచ్చినట్లు చాలా ఈజీ అమ్మా. ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అని రాసు. చూడమ్మా f dash x is equal to limit x tends to 0 ఈక్వేషన్ 2 అంటే ఇది కదా cos of ax plus ah మైనస్ ఈక్వేషన్ 1 అంటే అమ్మా cos ax by h. నీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను cos c మైనస్ cos d అంటే ఈ మొత్తాన్ని c అనుకో ఇది d అనుకో అంటే cos c మైనస్ cos d. cos c మైనస్ cos d అంటే ఫార్ములా ఏంది రాద్దామా ఇంకోసారి రాస్తున్నాం ఎందుకంటే మనకు ప్రాబ్లం గుర్తున్నాం కాబట్టి cos c మైనస్ cos d. మీకు గుడి కూడా చెప్పిన 2 cలు వస్తే 2 సైన్లు వస్తాయి అంటే మైనస్ 2 sin of c plus d by 2 into sin of c minus d by 2. 2 cలు వచ్చినప్పుడు 2 sలు వస్తాయి మైనస్ వస్తాయి, 2 s వచ్చినప్పుడు ఒక కాసు ఒక సైన్ వస్తాయి. ఇప్పుడు ఫార్ములా రాసిన రాస్తాం అంటే f dash x is equal to limit x tends to 0 cos c means a plus h d means ax minus 2 sin c ax plus ah minus d means ax by 2 into sin of c minus d. c means ax plus ah minus d means ax by 2 by h మర్చిపోతుందమ్మా డోంట్ ఫర్గెట్ h వాల్యూ ఇంపార్టెంట్. ఇక చూడమ్మా ప్లస్ ax మైనస్ x క్యాన్సల్, ఇక్కడ ax ఇంటూ ax 2ax అవుతుంది ప్లస్ మైది ax ఇంటూ x 2x అంటే f dash x is equal to limit x tends to 0 minus 2 sin of ax plus ax 2ax plus ah by 2 sin of ఇక్కడ ప్లస్ ax మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది ఏముంటుంది మా ah by 2 by h ఉంటుంది అంతే కదా. ఇప్పుడు చూడమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా ఫార్ములా f dash x is equal to మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తామా అంటే లిమిట్ x tends to 0 sin of 2ax plus ah by 2 దీన్ని కూడా ప్లేస్ అమ్మా లిమిట్ x tends to 0 sin ah by 2 by h అంటే నేను h ఈ యొక్క ఫంక్షన్ రాసుకుంటాను అంటే ఇలా రాసుకుంటున్నా ఇలా ఈ యొక్క దానికి రాసుకుంటా h చూడమ్మా h దాని ఒక్క రాసుకున్నాను
సరే అన్న. ఇక్కడ మనకు చూడు మా కొంచెం చూడు. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేస్తాం మనం. ఏ ప్రాబ్లము? h/2 ఉంటే 1/2 ఇంటూ హెచ్ రాసుకున్నాం. 1/2 బయటకు తీసాం. అలాగనే ఇక్కడ కూడా చూడమ్మా, f dash x is equal to -2 limit x tends to 0 sin of 2ax plus ah by 2. ఇక్కడ a/2 బయట రాసామ్మా. a/2 బయట రాసి అంటే ఏముంటుంది? లిమిట్ x tends to 0 sin h/h. అంటే అప్పుడు లిమిట్ x tends to 0 sin x/x ఏమవుతుంది? 1 అవుతుంది. ఇదంతా 1 అవుతుంది. చూడమ్మా, ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దామా. f dash x is equal to దీనికి లిమిట్ అప్లై చేద్దాం. -2 లిమిట్ అప్లై చేస్తుంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు. లిమిట్ రాయకూడదు అంటే డైరెక్ట్ ఈయన రాయొచ్చు. మా ఇష్టం నుంచి ఇది కూడా అవసరం లేదు, రాయొచ్చు. ఇక్కడ చూడు, f dash x is equal to -2 లిమిట్ అప్లై చేయి. లిమిట్ అప్లై అంటే h ప్లేస్ 0 అలా అంటే sin 2ax ప్లస్ a ఇంటూ హెచ్. హెచ్ ప్లేస్ 0 రాస్తాం అంటే ఇదంతా ఏమో 0/2 a/2 ఇదంతా ఏమవుతుంది? 1. చూడమ్మా, ఇప్పుడు f dash x is equal to -2 sin of 2ax plus 0 అంటే 2ax/2. ఇక్కడ a/2 ఇంటూ 1 అంటే a/2. చూడమ్మా, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందంటే ఈ2కు ఈ2 క్యాన్సిల్ అయిపోతాం. ఈ2కి ఈ2 క్యాన్సిల్ అయిపోతాం. అప్పుడు మనకు చూడమ్మా, f dash x is equal to ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఏ ముందర రాసాము -a sin of 2 క్యాన్సిల్ చేస్తే ax. అంటే మనకు f dash x is equal to -a sin ax. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏది? cos ax అంటే ఇది. మళ్ళీ ఒక్కసారి చెప్పి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా అడగచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రావాలా? f dash x is equal to limit x tends 0 cos ax plus cos ah by minus cos ax by h. అంటే ఏంది? cos c minus cos d రాసుకోవాలి. అంటే cos t minus cos d అంటే ఫార్ములా ఏంది? -2 sin of c plus d by 2 into sin of c minus by 2. అంటే c means a plus ah, d means ax. ఆ ఫార్ములా ఇచ్చారు. రాసిన ఇక్కడ f dash x equal to limit x tends to -2 sin of c plus d. c means ax plus ah plus d means ax by 2 sin of c minus d. c means ax plus ah minus ax. ఇక్కడ ప్లస్ ax మైనస్ x క్యాన్సిల్. ఇక్కడ ax plus ax 2ax అంటే f dash x is equal to limit x tends 0 -2 sin of 2ax plus 2ax ఎట్లా వచ్చింది? ax plus ax అంటే ఇది ఒక x, ఇది ఒక x, రెండు కలిపితే 1 + 1 2 అంటే 2ax plus ah by 2 sin ఇక్కడ ప్లస్ ax మైనస్ x క్యాన్సిల్ ah by 2. తర్వాత చూడమ్మా, ఇక్కడ f dash x is equal to -2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాయి. -2 లిమిట్ x tends 0 sin of 2ax plus h by 2. ఈ h దీనికి రాసుకుంటామా, దీనికి సపరేట్ రాసుకుంటాం. అంటే లిమిట్ x tends to sin of ah by 2 by h. నువ్వు ఈ నుంచి డైరెక్ట్ ఇష్టం రాయొచ్చు. ఎట్లా అంటే f dash x is equal to -2 కామన్ ఇస్తాయి. లిమిట్ x tends 0 2ax ఇక్కడ h ప్లస్ ఏం రాస్తావు? 0 రాస్తావు అంటే 0 అవుతుంది. అంటే 2x plus 0 by 2 అంటే 2x plus by 2 0 అవుతుంది. ఇక్కడ a/2 కామన్ తీసినావు. లిమిట్ x tends 0 sin x by x అంటే లిమిట్ x tends 0 sin x by x ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే మనకు అప్పుడు f dash x is equal to -2 sin of 2ax plus 0 by 2 a by 2. చూడమ్మా, అప్పుడు మనకి ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ఏమవుతుంది? f dash x is equal to -a sin ax అంటే sin 2ax plus 0 అంటే 2x by 2 a by 2. ఈ 2కు ఈ 2 క్యాన్సిల్, ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అంటే మైనస్ ఈ ఏ ముందు రాసిన f dash x is equal to -a sin ax. ఇంకొక రెండు ఉన్నాయి, అవి చెప్పేసి చూడండి.